జరాసంధుడు ఎంత బలవంతుడైనా కానీ దాన్ని మట్టు పెట్టడానికి మనకు నాయకుడు ఉండగా బెంగెందుకు? ప్రయత్నం చేద్దాం అన్నయ్య, ప్రయత్నం ఉన్న చోట విజయం సాధిస్తాం తప్పకుండా. కృష్ణ ఏది చెప్పు, ఆ జరాసంధుడి యొక్క వైభవం ఏమిటో మాకొక్కసారి అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు బృహద్రథుడు అనబడేటటువంటి రాజు. ఆయన పేరే బృహద్రథుడు. బృహత్ అంటే గొప్పది, విశేషమైనది అని. చాలా విశేషమైన రథుడు అంటే రథం ఉన్నవాడు. ఆయన దగ్గర గొప్ప రథం ఉంటుంది అన్నది అంతర్లీనం. బృహద్రథుడు ఆయన కాశీరాజు గారికి కవల పిల్లలు పుట్టారట, 2 ఆడపిల్లలు. కాశీరాజు గారికి పుట్టినటువంటి కవల పిల్లలు 2 ఆడపిల్లల్ని ఆయనే వివాహం చేసుకున్నాడు. చాలా సంతోషంగా కాలం గడిపాడు. అనేక మంది శత్రువుల్ని ఓడించాడు, రాజ్యాలు గెలిచాడు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, పరిపాలనా దక్షుడని పేరు గాంచాడు. కానీ సంతానం కలగలేదు. 2 అక్క చెల్లెళ్ళే, ఎవరికి పుట్టినా సంతోషమే, కానీ 2కి పుట్టదు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, పుత్రకామేష్ఠి కూడా చేశాడు. దశరథ మహారాజు గారికి కూడా పుత్రకామేష్ఠి చేస్తే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగారు. కానీ బృహద్రథుడికి మాత్రం సంతానం కలగలేదు. చాలా బాధపడ్డాడు. ఆయన ఒకనాడు అరణ్యానికి బయలుదేరాడు. బయలుదేరి సంతానాపేక్షతో అరణ్యంలో ఉండేటటువంటి మహాతపస్వి అయినటువంటి మునిని సేవించాలని ఆయన కోరిక. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ అనంత మోక్షకాంక్షావిధి ఒక్క బాల సహకార మహీజము క్రింద నుజ్జలత్పావకతేజుడై తపముపాయక చేయుచునున్న ధన్యు కాక్షీవతుగాంచే గౌతము నకిల్బిషమానసు చండకౌశికుడు. చండకౌశికుడని గౌతమ వంశంలో ఉద్భవించినటువంటి ఒక మహానుభావుడు. ఆయన ముని. ఆయన ఎప్పటివాడో ఆ విపినాంతరంబున, ఆ అరణ్యం లోపల నిరంతర నిష్ఠ, విశేషమైనటువంటి నిష్ఠతో మోక్షకాంక్షా విధి, మోక్షమును పొందాలనే కోరికతో ఒక్క బాల సహకార మహీజము క్రింద, ఒక లేత ఆకులు కలిగినటువంటి మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. లేత ఆకులతో చెట్టు ఉంది అంటే దానికి పెద్ద పెద్ద కాయలుండే అవకాశం ఉండదు. మహీజము క్రింద నుజ్జలత్పావక తేజుడై తపముపాయక చేయుచునున్న, అపారమైన తేజస్సుతో తపస్సు చేసుకుంటున్నటువంటి గౌతమ వంశంలో జన్మించినటువంటి మహాపురుషుడైన చండకౌశికుడనేటటువంటి మునిని చూశాడు. ఆయన తేజస్సుని చూసి ఈ మహానుభావుణ్ణి సేవించాలనుకున్నాడు. ఆయనని సేవిస్తున్నాడు. ఆయన్ని సేవించడం అంటే ఏముంటుందండి? ఆయన తెల్లవారుసామున లేచి బ్రహ్మముహూర్తంలో స్నానానికి కడతారు. ఆయన స్నానానికి కడుతుంటే ఆయన పంచె పుచ్చుకునేవాడు, ఆయన కమండలం పుచ్చుకునేవాడు. ఆయన స్నానం చేస్తే ఆయన బట్ట పిడిచి ఆడేసేవాడు, పొడి బట్ట ఆయనకు అందించేవాడు. ఆయన స్నానం చేస్తే సంధ్యావందనం చేసుకోవడానికి కమండలంతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టేవాడు, అర్ఘ్యపాత్ర పెట్టేవాడు. ఆయన సంధ్యావందనం అయిపోతే ఆయన వెనకాతలు బయలుదేరేవాడు. ఆయన ఏదైనా తిందామనుకుంటే కందమూలాలు, తేనె అక్కడ సిద్ధం చేసేవాడు. రాత్రి ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయన అడగలేదు, ఎందుకు ఇలా చేస్తున్నాను ఈయన చెప్పలేదు. సేవ చెయ్యడమే విధిగా చేస్తూ వెళ్ళిపోయాడు. అలా చెయ్యగా 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 ఒకనాడు చండకౌశికుడు అడిగాడు, ఎంత గొప్ప సేవ చేశాట! ధరణీశ్వరుడం మునివరు పురాతనమునిన్ నిరాశు పుణ్యాత్మో నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండగుచు భక్తి వదలక కొలిచాను. ఆ ముని ఎటువంటి వాడు? సేవలు చేయించుకుందామన్న కోరికున్నవాడు కాడాయన. ఆయన పురాతన ముని. ఆయన ఎప్పటివాడో, ఆయన వయస్సెంతో ఎవరూ చెప్పలేరు. నిరాశు, ఆయనకి ఏమీ కోరిక లేదు. ఇతను ఎవరో వెనకాల పంచి పట్టుకెళ్ళాలని, ఆయన ఎవరో స్నానం చేస్తుంటే ఆయనకి బిందెతో నీళ్లు తేవాలని అలాంటి కోరికలు ఆయనకి ఏం లేవు. ఈయన చేస్తున్నాడు, ఆయన ఊరుకున్నాడు. ఆయన మానేస్తే ఈయన ఏమనుకోడు, శుభం భూయాత్. అటువంటి నిరాశు పుణ్యాత్ముడు, దానికి తోడు నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండు. అటువంటి మునికి నిరంతరం కఠోర దీక్షతో ఆయనకి సేవ చెయ్యడమే తన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకుని మహానుభావుడైనటువంటి రాజు బృహద్రథుడు ఆయన్ని సేవిస్తూనే ఉన్నాడు. అలా సేవించగా 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 ఆయనకి అనుగ్రహం కలిగింది. నీకేం కావాలి అని అడిగాడు.
అడిగితే మహారాజు అన్నాడు, నాకు రాజ్యం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్త భోగభాగ్యములు ఉన్నాయి. ఇన్ని ఉన్నా పిల్లలు తొక్కని పక్క ఉంది ఇంట్లో. అది చాలా బరువుగా ఉంది. ఇంట పిల్లలు తిరిగితే ఆ ఆనందం వేరు, పిల్లలు లేరు. దాని మీద నాకు ఉన్నవన్నీ బరువుగా ఉన్నాయి. పిల్లలుంటే అన్నీ అనుభవించాలని ఆనందం కలుగుతుంది. మహాప్రభో నాకు సంతానాన్ని అనుగ్రహించమన్నాడు. ఆయన వెంటనే ధ్యానం చేస్తూ కూర్చున్నాడు మహర్షి. పైనుంచి ఒక మామిడి పండు ఒకటి ఆయన విశాలమైనటువంటి తొడ మీద పడింది. పడడం అంటే అదేదో గాలేసి పడలేదు, చిలక కొడితే పడలేదు, లేకపోతే అది పండిపోయింది కాబట్టి పడలేదు. ఈయన సంకల్పానికి పడింది. ఈయన సంకల్పానికి అంటే ఇప్పటి వరకు ఆ భార్యలు గర్భిణులు కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ మహారాజు యొక్క పాపాన్ని తొలగించి వాళ్ళకి గర్భశుద్ధిని కల్పించి రాజపుత్ర సంతానాన్ని పొంది తండ్రి అవ్వడానికి యోగ్యమైనటువంటి స్థితిని తన ప్రసాద రూపంలో కల్పించడానికి వీలైన రీతిలో ఆయన ఆ మామిడి పండును అనుగ్రహించాడు. అంతేగాని మామిడి పండు తింటే పిల్లలు పుట్టారు కాదు. మామిడి పండు యందు మహర్షి ప్రవేశపెట్టినటువంటి మంత్ర బలం చేత అది. అందుకని మహాత్ములు ఇచ్చేటప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తే ఓసారి ఇలా ఇలా పండుని బాగా చేత్తో రుద్ది ఇస్తారు. అంటే వాళ్ళు జపం చేసి అనుగ్రహించి ఇస్తారు. ఎన్నో తర్కాణాలు. పెద్ద తుఫాన్ వస్తుంటే రథోత్సవం ఎలా జరగాలని బెంగపెట్టుకుంటే గుంటూరులో శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి గారు ఎంతసేపు ఉంటుంది రథోత్సవం అని అడిగారు. ఏదో 11 గంటలకి రథం బయలుదేరుతుందండి, 3 గంటలకి తిరిగి వచ్చేస్తుంది. 4 గంటలకి వాన పడితే పర్వాలేదా అని అడిగారు. పర్వాలేదు. కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని జపం చేసి ఇచ్చారు. ఈ కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని రథం ముందు నడవండి అన్నారు. 11 గంటల 45 నిమిషాలకి కూడా హోర్న పడుతోంది వాన. పీఠాధిపతులు చెప్పారు, నమ్మకంతో కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని బయలుదేరారు. వెనక రథం ఖచ్చితంగా 12 వర్షం ఆగిపోయింది. 3 రథం వచ్చేసింది. 4 మళ్ళీ వాన పడ్డం ప్రారంభమైంది. వారి శక్తి అంతే. ఆ మహాత్ములు సంకల్పం చేసి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ధ్యానం చేసి చేత పూర్ణఫలాన్ని పట్టుకుని ఇచ్చారంటే ఆ శక్తి దాంట్లో ప్రవేశించి కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి నేను అదే మీతో మనవి చేసేది, నమ్ముకున్న వాడికి నమ్ముకున్నా. కొబ్బరికాయ పడితేను మామిడి పండు పడితేను పిల్లలు పుడతాయా అండి అన్నవాడికి పుట్టరు. ఎందుకు పుట్టరు అంటే ఒకటే కారణం, విశ్వాసము ప్రాతిపదిక. ఆ విశ్వాసము లేని చోట ఫలించవు. కాబట్టి ఆయన ఆ మామిడి పండు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మామిడి పండు పట్టుకుని మహారాజు చక్కగా సంతోషంగా తన అంతఃపురానికి వెళ్ళిపోయి ఆ మామిడి పండుని 2 భార్యలకి ఇవ్వాలి కదా. మరి ఎవరో ఒకళ్ళకి ఇస్తే ఏం బాగుంటుంది, చిన్నగుచ్చుకుంటారు. పైగా అక్క చెల్లెలు, కవల పిల్లలు. అందుకని ఆ పండుని మధ్యకి కోశాడు. కోసి 2 ముక్కలు చేసి ఇద్దరికీ చెరుకొక ముక్క ఇచ్చాడు, తినండి అన్నాడు. వాళ్ళిద్దరూ తిన్నారు. 2 గర్భిణులయ్యారు. మహాసంతోషాన్ని పొందాడు మహారాజు. ఇక వాళ్ళకి ప్రసవం అయ్యేటటువంటి కాలం ఆసన్నమైంది. ఇద్దరికీ ప్రసవం అయింది. ఒక మనుష్యుని యొక్క శరీరం సగభాగం పుట్టే ఇద్దరికి. సగం నుదురు, సగం ముక్కు, సగం నోరు, సగం గడ్డం, సగం కంఠం, సగం వక్షస్థలం, ఏదో సగం తొడ, సగం కాలు, అలా ఒక సగం ముక్క ఒకళ్ళకు పుట్టింది, ఒక సగం ముక్క ఒకళ్ళకు పుట్టింది. చూడగానే హడిలిపోయారు 2 రాణులు. అరే, వీళ్ళు పూర్ణమైన శిశువులు కారు, ఇవి ముక్కలు. చూడ్డానికే పరమ భయంకరంగా ఉంది. ఈ ముక్కని రాజుని పిలిచి ఎలా చూపించాము, మాకు పుట్టిన బిడ్డలు వీళ్ళని అని కొద్దిగా కదులుతున్నాయి ఆ ముక్కలు. ఆ కదులుతున్నటువంటి ముక్కల్ని దాదులకిచ్చి తీసుకెళ్లి 4 వీధుల కూడల్లోకి విసిరేయండి. 2 రాణులకు పుట్టినటువంటి బిడ్డల్ని పట్టుకుని, ఆ బిడ్డలంటే ఆ శరీరపు ముక్కలు 2 ముక్కల్ని పట్టుకుని దాదులు తీసుకెళ్లి 4 వీధుల కూడలిలో పారేశారు. అక్కడ ఒక రాక్షసి తిరుగుతూ ఉండేది, ఆమె నరభక్షకి, ఆమె తింటుంది వాటిని. అందుకని ఆ 4 వీధుల కూడలిలో పారేశారు 2 ముక్కల్ని. పడేస్తే జరా ఆ రాక్షసి పేరు. ఆవిడ వచ్చింది, అందరి దగ్గరికి వస్తుంది, కానీ మన దగ్గరికి వస్తే భయపెడుతుంది. జరా అంటే వృద్ధాప్యం. కాబట్టి ఆవిడ వచ్చి బాగానే దొరికింది రోయ్, 2 ముక్కలు దొరికాయి, ఈ 2 ముక్కలు తిందామని చెప్పి ఆ 2 చేతులతో 2 ముక్కలు ఎత్తి పట్టుకొని దూరంగా వెళ్ళి తిందామని ఏదో 2 అరటిపళ్ళు చేత్తో కలిపి పట్టుకున్నట్టుగా 2 ముక్కల్ని కలిపి పట్టుకుంది.
పట్టుకుని ఒళ్ళో పెట్టుకోగానే అపారమైనటువంటి బరువు అయిపోయి ఆ పిల్లవాడు వజ్రం లాంటి శరీరంతో ఏడవడం వాడు పిల్లవాడు అయిపోయాడు. తెల్లబోయింది ఆ రాక్షసి. ఆవిడికి ఆ మహారాజు వలన ఆ ఊళ్ళో అన్నం దొరుకుతోందని ఒక కృతజ్ఞత. అందుకని ఆమె ఆ పిల్లవాడిని పట్టుకుని గబగబా మహారాజు దగ్గరికి వచ్చింది. వింత చూశారు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. దాదులు వచ్చారు, మహారాజు వచ్చాడు, రాణులు వచ్చారు. రాక్షసి చేతిలో ఉన్నాడు. చంపి తినేస్తుందేమో, అంతర్ధానం అయిపోతుందేమో చూస్తున్నారు. ఆమె అంతర్ధానం అవ్వలేదు. ఆ పిల్లవాడిని పట్టుకుని రాజు బృహద్రథుడి దగ్గరికి వచ్చింది. ఎత్తికొని చనంగా ఇమ్మగునట్లుగా మెదలుచున్న వ్రయ్యలదిమి రెంటి కూడబట్టే అవియు కూడి ఒండుంటితో చక్కనంటి రెండు నొక్కటయ్యి. ఆ రెండిటిని కలిపి పట్టుకున్నప్పుడు రెండు కలిపి ఒక్క పిల్లాడైపోయి ఏడవడం మొదలెట్టింది. ఆ రాక్షసి ఎత్తికొనన్ భారముగా వజ్ర కఠిన బంధు రతనుడై ధీరుడు బాలకుడేక్ష మహారవమున దాని చేతులాడకయుండన్. ఆ పిల్లవాడిని పట్టుకుని ఆవిడ వస్తూ ఉంటే క్షణానికి వాడు వజ్రంలా కఠినమైనటువంటి శరీరంతో బరువెక్కిపోతున్నాడు. ఎత్తుకోలేకపోతుంది ఆ రాక్షసి. అంత బరువైపోయాడు ఆ పిల్లాడు. అయిపోయి వాడు పెద్ద మహారవం, అంత రవం చేశాడు కాబట్టి రావణ అని పిలిచాడు ఆ పరమేశ్వరుడు. అప్పటి వరకు ఆ పేరు లేదు రావణాసురుడికి. వాడి పేరు పులస్త్య బ్రహ్మ. కానీ ఆ కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నప్పుడు చేతులు కిందుండిపోతే శివుడు బొటన వేలుతో నొక్కినప్పుడు పెద్ద కేకలేశాడు. ఎవడ్రా ఇంత రవం, ఇంత అరుస్తున్నావు, రావణ అని పిలిచాడు. శివుడు నన్ను అలా పిలిచాడని వాడు రావణ అని పేరుట్టుకు తిరిగాడు. అదో సంతోషం ఒక్కొక్కరికి. కాబట్టి ఆ పిల్లవాడు బరువైపోతున్నాడు. ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి రాజు చేతిలో పెట్టి మహానుభావ, నువ్వంటే నాకు ఒక కృతజ్ఞత ఉంది. ఈ ఊళ్ళో అన్నం తిని బతుకుతున్నాను. నీకు ఏదైనా మంచి కానుక ఇవ్వాలనుకున్నాను. నా అదృష్టం ఇవాళ ఈ పిల్లాడు నా చేతిలో బతికాడు కాబట్టి నీకు ఇస్తున్నాను. ఇదిగో ఈ పిల్లవాడిని తీసుకో. ఆయన పిల్లవాడిని తీసుకుని పరమ సంతోషాన్ని పొందాడు. ఏమైపోనో ఈ పిల్లలు, రెండు కుక్కలు విడుచుకుపోతాయి. నీ చేతిలో పడ్డారు కాబట్టి సంధించావు, కలిపావు, బతికాడు. జరా అన్న రాక్షసి చేత సంధింపబడి రెండు ముక్కలు కలిపితే బతికినవాడు కనుక ఈ పిల్లవాడికి నేను ఎవరి పేరు పెట్టను, నీ పేరు పెట్టుకుంటానని జరాసంధుడు అని పేరు పెట్టాడు. తండ్రి అయిన బృహద్రథుని చేత రాక్షసి యొక్క పేరు మీదుగా పెట్టబడిన పేరు కనుక ఆ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు వచ్చింది. వీడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడు పెరిగి పెద్దవాడైతే ఎలా పెరిగి పెద్దవాడయ్యాడన్నారంటే నన్నయ్య గారు, ఈహిత విధానములలో కాహిత దుస్సహన తేజుడై వాడు మహోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి నుండు అగ్నియపోలెన్. అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. నెయ్యి పోస్తున్న కొద్దీ ఇంకా మంట పైకి లేస్తూ ఉంటుంది. అలా వాడు ఎలా వృద్ధిలోకి వచ్చాడంటే ఈహిత విధానములలో వాడేమనుకున్నాడో అలాగే చేసి. అంటే దాని అర్థం ఏమిటి? పెద్దలు చెప్పినట్లు కాదు, వాడు ఎలా అనుకుంటాడో అలాగే చేస్తాడు. వాడికి ఇది మంచి అనిపించింది అనుకోండి, అదే చేస్తాడు. అంటే వాడికి బలము మూర్ఖత్వము రెండు బయలుదేరైపోయి. కాబట్టి ఈహిత విధానములో తాను ఎలా అనుకున్నాడో అలాగే చేసుకుంటూ వాడు వృద్ధిలోకి వచ్చాడు. వచ్చి ఆహిత దుస్సహన తేజుడై, అతని తేజస్సు సామాన్యమైన తేజస్సు కాదు. నన్నయ్య గారు ఒక పోలిక వేశారు. నదులు కదిలి 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 సముద్రంలో ఎలా కలిసిపోతాయో పరాక్రమవంతులం అనిపించుకున్న రాజులందరూ జరాసంధుడిలో అలా కలిసిపోయారు. ఓడిపోయిన కారాగారంలోకి పోయారు. అంతటి మహాతేజోమూర్తి, అంతటి పరాక్రమవంతుడు. అటువంటి వాడు మహోత్సాహముతో వర్ధిల్లే. అది ప్రమాదం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మనిషికి ఉత్సాహం ఉండాలి, మహోత్సాహం ఉండకూడదు.